3-4 రోజుల క్రితం కూకట్పల్లిలో నిజాంపేటలో కూడా మాకు అసలు నోటీసులే ఇవ్వలేదు, డైరెక్ట్ గా వచ్చి కూలగొట్టేస్తాం. రైట్, అది దాంట్లో కూడా చూడండి, నిజాంపేటలో 10 కాలనీలు ఆ రూట్ లో వెళ్తాయి. నిజాంపేట రోడ్డు, అది ఆ రోడ్ లో 10 కాలనీస్ ఆ రూట్ లో వెళ్తాయి. వందల వేలాది వెహికల్స్ వెళ్తుంటాయి. అక్కడ ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఎప్పుడో కట్టిన కాలనీ ఉంది. దానికి అంతా కొన్ని వాళ్ళు ఎక్స్టెండ్ అయ్యి షాపులు అది వేసుకోవటం లేకపోతే చేసి రోడ్డు కన్స్ట్రిక్ట్ అయింది. అంటే అప్పుడు దాకా సరే 30 ఫీట్ ఉండాల్సింది 20 ఫీటో 15 ఫీటో అయిపోయింది. సో వెళ్ళేటటువంటి వందల వేలాది వెహికల్స్ అన్ని కూడా అక్కడ ట్రాఫిక్ జామ్లు చోక్ అవుతుంది. దీన్ని తీయాలని చెప్పేసి వాళ్ళు ఆ కాలనీస్ 10 కాలనీస్ కూడా వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది తీసేయమని చెప్పేసి. చెప్పే కదా, గంట కట్టడం మేము చేస్తున్నాం కాబట్టి మేము ఎంత ఇదవుతుంది అనమాట. ఆర్డర్ ఇచ్చింది, ఇచ్చేసి అక్కడ తీయమని చెప్పింది. తీయట్లేదు, జరగనప్పుడు ఆ కాలనీస్ వాళ్ళందరూ కూడా వచ్చి మాకు రిప్రజెంట్ చేశారు. 2 నెలల క్రితం వీళ్ళందరితో మీటింగ్ పెట్టాం. ఎవరు ఈ ఇల్లులు వాళ్ళు కూడా, ఇందిరమ్మ ఇల్లులు సంబంధించిన వాళ్ళతో కూడా పెట్టి, ఇగో ఈ ఇల్లులు మీరు తీసేయండి, మీరు స్వచ్ఛందంగా తీసేయండి అని చెప్పాం. అదంతా దానికి వీడియో సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. మీటింగ్లు పెట్టిన రోజు ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చి చెప్పాము. సో చెప్పిన తర్వాత 2 నెలలు చెప్పి మీకు తీయండి అని అంటే కనుక తీయట్లేదు. 2 నెలలు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఖాళీ చేయకపోతే డిమాలిష్ చేస్తావు.